ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఎస్టర్డే మనం సర్కిల్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసామండి. సర్కిల్స్లో మనం ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేద్దాం. మీకు ఆబ్జెక్టివ్ మెటీరియల్ ఇచ్చారు కదా, ఎక్సర్సైజ్ 2 క్లాస్ వర్క్ చూడండి పేజ్ 26. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఇందులో. ఓకే, రివిజన్ చేద్దాం, ఆబ్జెక్టివ్ రివిజన్ అండి. ఓకే, సర్కిల్స్లో ఎక్సర్సైజ్ 2 క్లాస్ వర్క్ పేజ్ 26 అండి. 26లో థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్, A rod AB of length 4 units moves on a circle. Okay, AB length, A is always on the circle అన్నాడు. ఈ లెంత్ 4 యూనిట్స్ అన్నాడు. AB length 4 units. Okay, A is always on the circle. Then the locus of the other end B అడిగారండి. locus of this కావాలి. locus of B అన్నాడు. locus of the point x1, y1 అన్నారనుకోండి. locus of the point x1, y1. సో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందండి, హారిజెంటల్ లైన్ కదా. హారిజెంటల్ లైన్ y కోఆర్డినేట్స్ ఏముంటాయి. సో ఇది ఏమవుతుందండి, ఏ పాయింట్ x1 - 4, y1 అవుతుంది. x1 - 4, y1. ఓకే, దీనికి 4 యాడ్ చేస్తే ఏమొస్తుందండి, x1. లోకస్ ఆఫ్ ది పాయింట్ తెలియదు మనకి, x1, y1 అన్నారు. అప్పుడు ఏ పాయింట్ ఏమవుతుంది, x1 - 4, y1. సో ఈ పాయింట్ గివెన్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఓకే, గివెన్ సర్కిల్ ఏంటి, x² + y² - 4x - 18y - 29 = 0. ఓకే, x ప్లస్లో ఏం రాయాలి, x1 - 4 రాయాలి. y ప్లస్లో y1. 4 ఇంటూ x1 - 4 హోల్ స్క్వేర్ - 18 ఇంటూ y1 - 29 = 0. దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు లోకస్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఏ లైస్ ఆన్ ది సర్కిల్, సో ఏ సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. x ప్లస్లో x1 - 4 రాయండి, y ప్లస్లో y1 రాయండి. ఓకే, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ థర్డ్ ప్రాబ్లం అది. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం చూడండి అమ్మా. 5th ప్రాబ్లం, a rod PQ of length 2a slides with ends on the axis x-axis and y-axis. PQ of length అన్నాడు. a rod PQ of length, PQ of length ఏంటండి, 2a. ద లోకస్ ఆఫ్ ది సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ OPQ అన్నారండి. లోకస్ ఆఫ్ సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ OPQ. సర్కంసెంటర్ అంటే సర్కిల్. సర్కిల్ పాసింగ్ త్రూ ఆల్ ది వర్టిసెస్ ఈజ్ కాల్డ్ సర్కమ్ సర్కిల్. ఈ సర్కమ్ సర్కిల్కి ఓకేనా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ, ఆర్థో సెంటర్ అంటారు. ఆరిజిన్ ఇస్ ద ఆర్థో సెంటర్. ఈ ట్రయాంగిల్కి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్ ఏంటండి, హైపోటెన్సైడ్ మిడ్ పాయింట్ అవుతుంది. హైపోటెన్సైడ్ మిడ్ పాయింట్. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్సైడ్. ఈక్వేషన్ ఏంటి, ఇది 2a అన్నారు కదా, అంటే ఇండైరెక్ట్గా అది సర్కమ్ సెంటర్ అండి. సర్కమ్ సెంటర్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్సైడ్. అప్పుడు ఇది రేడియస్ ఏమవుతుందండి, ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. రేడియస్ ఏ అవుతుందండి. 2a కదా టోటల్, రేడియస్ ఏ అవుతుంది. రేడియస్ ఏంటండి, 4th ఆప్షన్ చూడండి. ఆప్షన్ వెరిఫై చూడండి అమ్మా. ద లోకస్ ఆఫ్ ది సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ OPQ. 4th ఆప్షన్ వస్తుందా. ఓకే,
నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండమ్మా. 7th the locus of foot of the perpendicular drawn from origin to variable line. ఆరిజిన్ నుంచి లోకస్ ఆఫ్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నారు. ఇది ఆరిజిన్ అండి, ఇది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. లోకస్ ఆఫ్ ఫూట్ అన్నాడు, హెచ్,కే. లోకస్ ఆఫ్ ది పాయింట్ హెచ్,కే అనొచ్చు. ఓకే, దిస్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఇచ్చారండి. దిస్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమి ఇచ్చారు? 2,3 ఇచ్చారు. 2,3 లోకస్ ఆఫ్ దిస్ అన్నాడు. అంటే లోకస్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి హెచ్,కేలో ఉండాలి. ఓకే, ఈ లోకస్ ఈక్వేషన్ ఏం సాటిస్ఫై చేస్తుంది అన్నాడు? సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అన్నాడు. అప్పుడు ఏం ఫైండ్ చేయాలి మనం? డయామీటర్ ఫైండ్ చేయాలి. ఓకే, ఇది క్యూ. ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ కదా. ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓక్యూ. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏంటండి? -1. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈక్వల్ టు -1. సో స్లోప్ ఆఫ్ ది ఓపీ ఏంటండి? k/h y2 - y1 x2 - x1. ఇది 3 - k/2 - h ఈక్వల్ టు -1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుందండి? యూ విల్ గెట్ ద సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేయండి. సర్కిల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత రేడియస్ రాయండి. రేడియస్ అంటే 6, డయామీటర్ అడిగారు కదా, 2r అవుతుంది. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1కి ఈక్వల్ చేయండి. దీన్ని సాల్వ్ చేయండి అమ్మా, మీకు సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సర్కిల్ ఈక్వేషన్ నుంచి రేడియస్ రాస్తారు కదా, రేడియస్ని డబల్ చేస్తే వస్తుంది, డయామీటర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం అండి. ఇమేజ్ సర్కిల్ అడిగారు. ఇమేజ్ సర్కిల్ బై ది లైన్ మిర్రర్ అన్నాడు. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీనికి ఇమేజ్ సర్కిల్ కావాలి. ఇమేజ్ సర్కిల్. ఓకే, ఈ గివెన్ సర్కిల్కి సెంటర్ ఏంటండి? సెంటర్ ఏంటి? 3,2. సెంటర్ 3,2. సో దీనికి ఇమేజ్ సర్కిల్ కావాలంటే లైన్ ఇచ్చారు. ఆల్రెడీ లైన్ ఈజ్ గివెన్. లైన్ ఏమి ఇచ్చారండి? x + y -1 = 0 లైన్ ఇచ్చారు. ఇమేజ్ సర్కిల్ అంటే రేడియస్ షుడ్ బి సేమ్ ఉంటుందండి. దీనికి రేడియస్ ఏంటి? r అయితే దీనికి కూడా రేడియస్ సేమ్ ఉంటుంది, r. దీని రేడియస్ సేమే. బట్ ఇమేజ్ సర్కిల్ అంటే ఈ సెంటర్కి ఇమేజ్ పాయింట్ ఫైండ్ చేయాలి. C1 అయితే C2. ఇదేంటండి? ఇమేజ్ పాయింట్. దీన్ని హెచ్,కే అనుకోండి. దీనికి ఇమేజ్ పాయింట్ అప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. సో ఇమేజ్ థియరం అప్లై చేయాలి మనం. ఇమేజ్ థియరం ఏంటండి? h - x1/a = k - y1/b = -2 * ax1 + by1 + c/a² + b². హియర్ x1, y1 అంటే ఆల్రెడీ గివెన్ సెంటర్, అది x1, y1 ఏబిసి లైన్లో ఉంటాయి. ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ -1. సో ఇమేజ్, ఈ సెంటర్కి ఇమేజ్ సెంటర్. ఇమేజ్ థియరం అప్లై చేయండి. హెచ్ వాల్యూ, కే వాల్యూ వస్తుంది. సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. రేడియస్ కూడా సేమ్. ఈ సర్కిల్ రేడియస్ ఏంటో ఈ సర్కిల్ రేడియస్ కూడా అదే. సో యూ విల్ గెట్ ద ఇమేజ్ సర్కిల్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 14th ప్రాబ్లం చూడండి. 14th ప్రాబ్లం.
A chord of the circle makes equal intercepts of length a on the coordinate axis. X square plus y square equal to 8. Circle ఇచ్చారండి, x square plus y square equal to 8. ఏమి ఇచ్చారండి? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చారు. ఏ కార్డ్ ఈజ్ మేక్ అన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ లెంత్ ఏ. కార్డ్ ఈక్వేషన్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏనే, వై ఇంటర్సెప్ట్ కూడా ఏనే, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. అంటే విచ్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ. ఇది కార్డ్ అండి. కార్డ్ ఈజ్ గివెన్, సర్కిల్ ఈజ్ గివెన్. ఓకే, మనకి కార్డ్ అంటే ఏంటండి? విచ్ కట్స్ ద సర్కిల్ ఎట్ 2 points. ఓకే, సెంటర్ ఇది. కార్డ్ అంటే లైన్ కట్స్ ద సర్కిల్. అంటే మన కార్డ్ ఏంటండి? డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్. ఆర్ అంటే రేడియస్. లైన్ కట్స్ ద సర్కిల్ మీన్స్ ఏంటండి? ఆర్ గ్రేటర్ దాన్ డి. లైన్ కట్ ద సర్కిల్ అంటే కండిషన్ ఏంటండి? ఆర్ షుడ్ బి గ్రేటర్ దాన్ డి. ఆర్ అంటే ఏంటి? రేడియస్. ఇది ఆర్ స్క్వేర్ అండి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 8. ఆర్ ఈక్వల్ టు √8 అంటే 2√2. ఓకే, 2√2 ఈజ్ గ్రేటర్ దాన్ డి. అంటే ఏంటండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్. ఇన్ సెంటర్ ఏంటి? 0,0. ఆరిజన్ సెంటర్, స్టాండర్డ్ ఫార్మ్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్ ఏంటి? మాడ్యులస్ ఆఫ్ సి బై √ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే 1 + 1 అంటే √2 అండి. √2 × √2 ఏంటి? 2. 2 × 2 4 అవుతుంది. 4 షుడ్ బి గ్రేటర్ దాన్ mod a. దట్ ఈస్ mod a లెస్ దాన్ 4. mod a లెస్ దాన్ 4 కండిషన్ చేయాలి అక్కడ. ఏమా 14th సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ అండి 15th ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ద ట్రయాంగిల్ PQR ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. సర్కిల్లో ట్రయాంగిల్ PQR ఉందండి. ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఓకే, గివెన్ సర్కిల్కి సెంటర్ ఏంటండి? స్టాండర్డ్ ఫామ్ 0,0. పాయింట్ ఇచ్చారండి, క్యూ ఇచ్చారు. క్యూ పాయింట్ 3,4 ఈజ్ గివెన్. ఆర్ ఈక్వల్ టు -4,3. 2 points ఇచ్చారు. సో యాంగిల్ ఎట్ QPR అడుగుతున్నారు మనల్ని. యాంగిల్ ఎట్ QPR దట్ ఈస్ యాంగిల్ ఎట్ P అని. యాంగిల్ ఎట్ P ఫైండ్ చేయాలి. ఓకే, యాంగిల్ ఎట్ P ఫైండ్ చేయాలి. ఎలా వస్తుందండి? ఇక్కడ మీరు సి దగ్గర సెంటర్ దగ్గర యాంగిల్ ఫైండ్ చేస్తే ఈ యాంగిల్ ఆల్ఫా అనుకోండి. ఈ యాంగిల్ ఎంత అవుతుందండి? 2α అవుతుంది. చెప్పాం, కాన్సెప్ట్లో ఉంది మనకి. ఓకే, యాంగిల్ ఎట్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద యాంగిల్ మేడ్ ఎట్ ది సెంటర్. సో ఈ యాంగిల్ ఎంతండి? స్లోప్ ఫైండ్ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్. CQ స్లోప్ ఏంటండి? స్లోప్ ఆఫ్ CQ 4/3. ఓకే, స్లోప్ CR ఫైండ్ చేస్తే -3/4. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమొస్తుందండి? ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత అండి? 90 degrees. యాంగిల్ ఎట్ C 90 అంటే దట్ ఈస్ 2α = 90 అని. సో అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందండి? π/4. ఆల్ఫా ఈక్వల్ టు π/4. ఇక్కడ 90 degrees అయితే ఇక్కడ 45 ఉంటుంది. ఇందులో హాఫ్ ఉంటుంది. సో యాంగిల్ ఎట్ P ఈజ్ 45. ఓకే, ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ నెక్స్ట్ 17th ప్రాబ్లం చూడమ్మా. 17th
ద టాంజెంట్స్ ఏబి అండ్ ఏసీ ఆర్ డ్రాన్ టు ది సర్కిల్. సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేసావు. 2 టాంజెంట్ డ్రా చేశారండి, ఏబి అండ్ ఏసీ. ఏబి టాంజెంట్, ఏసీ టాంజెంట్. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ 0,1, ఫ్రమ్ ఏ పాయింట్ 0,1. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఏబిసి. ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి మనం. ఈ సర్కిల్ పాసింగ్ త్రూ ఏబిసి అన్నారు. ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ ఫైండ్ చేయాలి మనం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఏబిసి. ఆల్రెడీ సర్కిల్ ఇచ్చారు కదా, సర్కిల్కి సెంటర్ ఏంటి? ఇక్కడ ఏబిసి అన్నారు కదా, సంపి అనండి. సెంటర్ ఇచ్చారు. సెంటర్ ఏమి ఇచ్చారండి? సర్కిల్, గివెన్ సర్కిల్కి సెంటర్ ఏంటి? 1,-2. 1,-2. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్ డ్రా చేశారనుకోండి. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఈ సర్కిల్కి సెంటర్ ఏమవుతుందంటే ఈ ఏకి పికి మిడ్ పాయింట్ అవుతుందండి. మిడ్ పాయింట్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్కి మిడ్ పాయింట్ ఏంటి? 0+1, x1 + x2/2 అంటే 1/2, y1 + y2/2, 1 - 2 -1/2, 1/2, -1/2 అవుతుంది. మనకి రిక్వైర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ ఇది. రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ ఏ పాయింట్కి, ఆ పి పాయింట్కి మిడ్ పాయింట్ రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ అవుతుందండి. ఓకే, సో దాని నుంచి ఆప్షన్ వెరిఫై చేయొచ్చండి మీరు. అంటే ఇండైరెక్ట్గా అది ఏమవుతుంది? డయామీటర్ అవుతుంది. ఏపీ ఈజ్ ద డయామీటర్. ఏపీ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. ఓకే, కాన్సెప్చువల్ ప్రాబ్లం అంటే అది. ఓకే, చేస్తారు కదా. ఈ సెంటర్ ఆప్షన్ వెరిఫై చేయండి. ఆప్షన్ వెరిఫై చేస్తే మీకు 1/2 -1/2 అంటే సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. పేజ్ 27లోనే 21, 22 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. నంబర్ ఆఫ్ సర్కిల్స్ టచింగ్ ఆల్ ద లైన్స్ అన్నారు. ఓకే, కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఓకే, 3 లైన్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ పాయింట్, గివెన్ 3 లైన్స్ ప్యారల్ లైన్స్ అనుకోండి. 3 ప్యారల్ లైన్స్ అయితే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచెస్ 3 లైన్స్ అన్నాడు. ఈ మూడింటిని టచ్ చేయాలంటే అలాంటి నువ్వు సర్కిల్స్ డ్రా చేయలేవు. 0. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచెస్ ఆల్ ది లైన్స్ ఏంటి? 0. ఇప్పుడు నువ్వు ఈ 2 లైన్స్ని టచ్ చేస్తే సర్కిల్ డ్రా చేశారనుకోండి, అప్పుడు థర్డ్ లైన్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. కానీ మనల్ని అడిగింది ఏంటి? నా నెంబర్ ఆఫ్ సర్కిల్స్ విచ్ టచెస్ 3 లైన్స్ అన్నారు. సో ఆ గివెన్ లైన్స్ ప్యారల్ లైన్స్ అయితే నువ్వు నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఏంటి? 0. నెక్స్ట్ సెకండ్ పాయింట్, గివెన్ లైన్స్లో ఓకేనా 3 లైన్స్ కాంకరెంట్ లైన్స్ అయ్యాయి అనుకోండి. 3 కాంకరెంట్ లైన్స్ అయితే, గివెన్ 3 లైన్స్ కాంకరెంట్ లైన్స్ అయితే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచెస్ ఆల్ ది లైన్స్ ఏంటి? 1. దాన్నే పాయింట్ సర్కిల్ అంటారు. పాయింట్ సర్కిల్. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచెస్ ఆల్ ది లైన్స్ ఏంటి? 1. అంటే మనం ఇచ్చిన 3 లైన్స్ చెక్ చేయాలి. కాంకరెంట్ లైన్స్ అయితే ఆన్సర్ ఏంటమ్మా? 1. దట్ ఈస్ ద పాయింట్ సర్కిల్. వచ్చే పాయింటే పాయింట్ సర్కిల్ అవుద్ది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇచ్చిన లైన్స్లో 2 లైన్స్ ప్యారలల్. 2 లైన్స్ ప్యారలల్ ఈజ్ 1 ఈజ్ డిఫరెంట్. 2 లైన్స్ ప్యారల్గా ఉండి ఒక డిఫరెంట్ లైన్ అనుకోండి. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచెస్ ఆల్ ది లైన్స్ ఏమొస్తాయి అమ్మా? అలాంటి ఎన్ని డ్రా చేయొచ్చు మనం? 1, 2. We can draw 2 circles which touches 3 lines.
అంటే ఇచ్చిన లైన్స్లో 2 లైన్స్ ఏమవ్వాలి, ప్యారల్ అవ్వాలి, ఒకటేమో డిఫరెంట్గా ఉండాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచెస్ 3 లైన్స్ ఈజ్ 2. ఓకే, నెక్స్ట్ గివెన్ లైన్స్ ట్రయాంగిల్ ఫామ్ చేసాయి అనుకోండి. ఇచ్చిన 3 లైన్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే గివెన్ 3 లైన్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇవి ట్రయాంగిల్ ఫామ్ చేసాయి అనుకోండి. ఇచ్చిన 3 లైన్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఎన్ని డ్రా చేయొచ్చండి? ఇట్స్ టచెస్ ఆల్ ది లైన్స్. ఇన్ సర్కిల్ ఒకటి డ్రా చేయొచ్చండి, ఇన్ సర్కిల్ 1. ఓకేనా, ఇన్ సర్కిల్ 1. ఎక్స్ సర్కిల్స్ 3 డ్రా చేయొచ్చండి, ఇవి ఎక్స్ సర్కిల్స్ విచ్ టచెస్ 3 లైన్స్. ఈ 3 లైన్స్ని టచ్ చేస్తాయి. ఎక్స్ సర్కిల్స్ ఎన్నండి? 3. ఓకేనా, ఏబిసి విచ్ ఈజ్ ఎక్స్ సర్కిల్ ఆపోజిట్ టు వర్టెక్స్ ఏ అంటారు, విచ్ ఈజ్ ఎక్స్ సర్కిల్ ఆపోజిట్ టు వర్టెక్స్ బి, విచ్ ఈజ్ ఎక్స్ సర్కిల్ ఆపోజిట్ టు వర్టెక్స్ సి. సో ఇన్ సర్కిల్ ఈజ్ 1. ఓకేనా, గివెన్ లైన్స్ ఫామ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఫామ్ చేస్తే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఎన్ని డ్రా చేయొచ్చండి? 4 విచ్ టచెస్ ఆల్ ది లైన్స్. ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఎలా చెప్తారు మీరు? ఎలా చెక్ చేస్తాం? 3 లైన్స్ ఇస్తారు కదా, no 2 lines are parallel and no 3 lines are concurrent. సో కంపల్సరీ అప్పుడు ఏం చేస్తాయి? అవి ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి. ఓకే, అవి చెక్ చేయాలి మనం. అంటే ఇవి పాయింట్స్ అండి. 21 చూడండమ్మా, పేజ్ 27లో 21st బిట్ చూడండి. 21st బిట్ ఏంటి? నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచింగ్ ఆల్ ది లైన్స్ అన్నాడు. చెక్ చేయాలి మీరు, అవి ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా, కాంకరెంటా, ప్యారల్ లైన్సా చెక్ చేయాలి. చేస్తారా? 22nd అబ్జర్వ్ చేయండి. 22ndలో మీకు ఫస్ట్ లైన్, థర్డ్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లైన్, థర్డ్ లైన్ ప్యారల్ లైన్స్. అందులో 4తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ వస్తుంది కదా. సో ఫస్ట్ లైన్, థర్డ్ లైన్ ప్యారల్ లైన్స్, అంటే 2 లైన్స్ ప్యారలల్, 1 ఈజ్ డిఫరెంట్. ఓకే, 22nd మీరు చేయండి. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచెస్ ఏంటి? 2 లైన్స్ ప్యారల్ అయితే 2 అండి. ఆన్సర్ 2 సర్కిల్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ మీద బిట్స్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. సెకండ్ ఎక్సర్సైజ్ క్లాస్ వర్క్ కొన్ని డిస్కస్ చేసాం, టుమారో కూడా డిస్కస్ చేద్దామండి. ఈలోపు మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ హోంవర్క్ బిట్స్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే మనం సర్కిల్స్ సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసామండి. ఆబ్జెక్టివ్ పేజ్ 27 ఓపెన్ చేయండి. పేజ్ 27, 21st ప్రాబ్లం, 22nd ప్రాబ్లం ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను ఎస్టర్డే. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ టచెస్ ఆల్ ది లైన్స్ అని. ఓకే, నెక్స్ట్ పేజ్ 27లోనే ఏమా 26th ప్రాబ్లం చూడండి. 26th ప్రాబ్లం కంటిన్యూ చేయండి అమ్మా. ఆబ్జెక్టివ్ సర్కిల్స్ సెకండ్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం, పేజ్ 27. ఓకే, ఏమి ఇచ్చారండి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ టచెస్ బోత్ ద యాక్సిస్ అండ్ ద లైన్ x = k అన్నాడు. బోత్ ద యాక్సిస్ అండ్ ద లైన్ x = k. x యాక్సిస్, y యాక్సిస్ అండి. x = k అన్నారు. k > 0 ఇచ్చారు బాక్స్లో, అంటే k పాజిటివ్ అండి. x = k అంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ ఉంటుందండి లైన్. x = k ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇప్పుడు సర్కిల్ ఏం చేస్తుందండి? టచెస్ బోత్ ద యాక్సిస్ అండ్ x = k. ఈ లైన్ని టచ్ చేస్తుంది అంటే సర్కిల్ డ్రా చేయండి. అంటే ఇట్ మే బి ఇన్ ది ఫస్ట్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. సర్కిల్ షుడ్ బి ఇన్ ది ఫస్ట్ ఆర్ ఫోర్త్ క్వాడ్రెంట్స్. ఓకే, ఆప్షన్ చూడమ్మా. ఫస్ట్ లైన్ ఉండొచ్చు, ఫోర్త్లో ఉండొచ్చు. x = k లైన్. ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది మనకి? ఇది x = k అంటే పాయింట్ ఏంటి? k, 0. ఇప్పుడు సెంటర్ నుంచి మనం ఇలా డ్రైన్ చేసామనుకోండి, సెంటర్ నుంచి లైన్ డ్రా చేస్తే ఇది కంపల్సరీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుద్ది. దీన్ని 2 పార్ట్ చేస్తుంది. ద లైన్ విచ్, ఇదేం ఈ లైన్ ఈక్వేషన్ ఏంటండి? x యాక్సిస్ ఏం చేస్తుంది? సెంటర్ నుంచి ఎనీ లైన్ డ్రా చేస్తే అది కంపల్సరీ
దీన్ని 2 పార్ట్ చేస్తుందండి. అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, k/2 అవుతుందండి. k/2 కామా 0 అంటే ఇది x1 ప్లస్ x2/2 రాయండి. మిడ్ పాయింట్ ఫార్మ్ రాస్తే అదే వస్తుంది, k/2 అవుతుంది. అంటే ఈ లెంత్ k/2 అండి, ఇది k/2, టోటల్ k వస్తుంది. సో ఇది k/2 అన్నాడు కదా, ఇది k/2. సో సెంటర్ షుడ్ బి అవుతుందండి, ఇది k/2 ఈ లెంత్. xని yxని టచ్ చేస్తుంది కదా ఏమా, ఈ లెంత్ సేమ్, రెండు సేమ్ ఉంటుంది. ఓకేనా, ఈ లెంత్ కూడా సేమే. ఇది k/2 అయితే ఇది కూడా k/2 అంటే పాయింట్ ఏమవుతుందండి మనకి, k/2 కామా k/2. సో ఈ సర్కిల్కి సెంటర్ అవుతుంది k/2 కామా మైనస్ k/2. x పాజిటివ్, y నెగిటివ్. దీని సెంటర్ ఏంటి, రెండు పాజిటివ్ వస్తాయి. ఇది సెంటర్ ఏంటి, x కోఆర్డినేట్ పాజిటివ్, y కోఆర్డినేట్ నెగిటివ్. ఆ సెంటర్స్ ఇవైతే ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి, ఆప్షన్లు అబ్జర్వ్ చేయండి. సెంటర్ k/2 కామా k/2. సో ఫస్ట్ ఆప్షన్ అండి, ఆప్షన్ వెరిఫై చేయాలి. ఈ లెంత్ కూడా కేనే, k అంటే ఇది k/2 k/2 అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. ఇది రేడియస్ అంటే ఇది కూడా రేడియస్సే, ఇది k/2 ఇది k/2. సో కోఆర్డినేట్ ఏమవుద్ది, సెంటర్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి k/2 కామా k/2. ఓకే, అది 26th ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ అండి, ఆప్షన్ వెరిఫికేషన్ చేసాం. ఓకే, నెక్స్ట్ 27th ప్రాబ్లం చూడండి. The two circles touching both the axis and passing through 2, 3, then length of their common chord. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందండి మనకి. ఇది సర్కిల్ ఈక్వేషన్ అండి. ఏమిచ్చారు, 2 సర్కిల్ టచెస్ బోత్ ద యాక్సిస్ అన్నాడు, కామన్ కార్డ్ కావాలి. ఫస్ట్ నేను ఇక్కడ సర్కిల్ డ్రా చేస్తున్నాను, x యాక్సిస్ని టచ్ చేస్తుంది, y యాక్సిస్ని టచ్ చేస్తుంది. సర్కిల్ డ్రా చేశారు. అనదర్ సర్కిల్ డ్రా చేయాలి, అనదర్ సర్కిల్ అండి ఇది. ఇది సెకండ్ సర్కిల్, ఇది కూడా x యాక్సిస్ని y యాక్సిస్ని రెండింటిని టచ్ చేయాలి. విచ్ టచెస్ బోత్ ద యాక్సిస్, x యాక్సిస్ అండ్ y యాక్సిస్, 2 సర్కిల్స్. ఓకే, ఇక్కడ కామన్ కార్డ్ ఉంటుంది. ఈ 2 సర్కిల్స్కి కామన్ కార్డ్ డ్రా చేయండి. అంటే ఇలా డ్రా చేయండి, x యాక్సిస్ని y యాక్సిస్ని టచ్ చేయాలి. ఇప్పుడు ఇది కామన్ కార్డ్ అండి, AB అనండి. ఈ పాయింట్ B, ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్స్ AB. ఇది ఈ కామన్ కార్డ్ లైన్ AB నుంచి పాస్ అవుతుంది, ఇది కామన్ కార్డ్. ఓకే, లెంత్ ఆఫ్ దిస్ కామన్ కార్డ్ అడిగారు, లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్. ఓకే, ఇప్పుడు ఇది ఏ పాయింట్, x1 కామా y1 అనుకోండి. B పాయింట్ ఏమవుతుందంటే y1 కామా x1 అవుతుంది. ఎందుకంటే విచ్ ఈజ్ ఆల్వేస్ ఏ పాయింట్, B పాయింట్ ఏ పాయింట్కి ఏమవుతుందంటే ఇమేజ్ పాయింట్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు y = x లైన్, y = x అంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. అది y = x లైన్కి ఇమేజ్ పాయింట్, B పాయింట్ ఏమవుతుందండి ఏకి ఇమేజ్ పాయింట్ అవుతుంది. ఓకే, ఇది x1 y1 అయితే ఇది ఏమవుతుంది y1 x1 అవుతుంది. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ అంటే రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, రెండింటి డిస్టెన్స్, AB డిస్టెన్స్. ఓకే, ఏమొస్తుందండి ఏకి బీకి డిస్టెన్స్ x1 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ x1 హోల్ స్క్వేర్. రెండు సేమేనండి, 2 టైమ్స్ ఆఫ్ x1 మైనస్ y1 హోల్ స్క్వేర్. దట్ మీన్స్ √2 ఇంటూ దీనికి మోడ్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మోడ్ x1 మైనస్ y1, మోడ్ x1 మైనస్ y1. లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఫార్ములా అది √2 ఇంటూ. ఓకేనా, B పాయింట్ ఏకి ఇమేజ్ పాయింట్ అవుద్ది. విత్ రెస్పెక్ట్ టు లైన్ ఏంటండి y = x. అది ఏ క్వాడ్రెంట్లో ఉన్నా మనకి ఫార్ములా అదే. సో అందుకే మాడ్యులస్ పెట్టాం. x పాజిటివ్, y నెగిటివ్, x నెగిటివ్, y పాజిటివ్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 27th ప్రాబ్లం ఏమి ఇచ్చారండి,
2,3 ఇచ్చారు. పాయింట్ డైరెక్ట్గా 2,3 ఇచ్చారు. 2,3 దీన్ని x1, y1 అన్నారనుకోండి. ఈ పాయింట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుందండి? √2 ఇంటూ mod 2 - 3. 2 - 3 అంటే 1, mod -1 కదా, √2. ఆన్సర్ ఏంటి? √2. ఓకేనమ్మా, ఫస్ట్ ఆప్షన్. ఇది కాన్సెప్ట్ అండి, మీకు సినాప్సిస్లో ఉంటుంది, ఇది చెప్పాం ఆల్రెడీ. నెక్స్ట్ 28th ప్రాబ్లం చూడండమ్మా. 28th ప్రాబ్లం ప్రీవియస్ ఆన్లైన్లో ఇచ్చారండి, 2008, 2007లో ఇచ్చారు. 28th ప్రాబ్లం. కన్సిడర్ ద ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ విచ్ పాసింగ్ త్రూ ది పాయింట్ -1, 1 అన్నాడు. అండ్ విచ్ టచెస్ టాంజెంట్ టు x-axis అంటే, టాంజెంట్ టు x-axis అంటే ఏంటండి? x-axisని టచ్ చేస్తుందని. టాంజెంట్ అంటే టచ్ చేస్తుంది. ఓకే, -1, 1 అన్నాడు, అందుకే మనం సెకండ్ క్వాడ్రంట్లో డ్రా చేయాలి. -1, 1 సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. పాయింట్ -1, 1 విచ్ టచెస్ x-axis. ఏమడిగారండి? h, k ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. h, k సెంటర్ అన్నాడు. ఇది h, k పాసింగ్ త్రూ ది పాయింట్. ఇది టచ్ చేసే పాయింట్ Q అనండి. సెంటర్ h, k ఏంటండి? ఇది x-axisని టచ్ చేస్తుంది కదా, ఇది రేడియస్ అవుద్ది. అంటే ఈ h, kకి పాయింట్ మీనింగ్ ఏంటండి? ఈ లెంత్ h అని, ఈ లెంత్ k అని. అంటే ఇండైరెక్ట్గా రేడియస్ ఏమవుద్దండి? k అవుద్ది. ఓకే, ఈ పాయింట్ ఏంటి? h, 0. ఓకేనా? -h, 0 అండి, పాయింట్ మనకు అవసరం లేదు. ఓకే, హియర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి? సెంటర్ ఉంది, రేడియస్ ఉంది కదా. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటండి? x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². r అంటే ఏంటి? ఇక్కడ రేడియస్, k². r ఈక్వల్ టు k అండి. ఇక్కడ r ఈక్వల్ టు k, x-axis టచ్ చేస్తుంది. ఓకే, ఇదే రేడియస్. సో దిస్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇది. దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమి ఇచ్చారండి? -1, 1 ఇచ్చారు. సో -1, 1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 - h హోల్ స్క్వేర్ ప్లస్ 1 - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k². x ప్లస్లో y ప్లస్లో రాయండి వాల్యూ. దిస్ పాసింగ్ త్రూ -1 to 1. ఓకే, ఇందులో మైనస్ కామన్ తీస్తే a + b హోల్ స్క్వేర్ వస్తుంది. a² + b² + 2ab. మైనస్ కామన్ తీస్తే ప్లస్ వస్తుందండి. ఓకే, అది a² + b² - 2ab ఈక్వల్ టు k². క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏంటండి? h² + 2h, h² + 2h, 1 + 1 2, 2 - 2k అండి, ప్లస్ 2 - 2k ఈక్వల్ టు 0. h² + 2h + 2 - 2k ఈక్వల్ 0. హియర్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ఈ పాయింట్ ఏమన్నారు? h, 0. h వాల్యూ ఎంతైనా అవ్వచ్చు. అంటే ఇది x-axis మీద ఎక్కడైనా టచ్ చేయొచ్చండి. అంటే h వాల్యూస్ ఏంటి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఈ పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు కదా, నెగిటివ్ x-axis మీద ఎక్కడైనా ఉండొచ్చు. ఈ పాయింట్ hకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అంటే hకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే ఏం చేయాలి? నువ్వు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అది డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 చేయాలండి. డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 చేయాలి. ఓకే, డెల్టా అంటే ఏంటి? డిస్క్రిమినెంట్ b² - 4ac ఫార్ములా. b² అంటే 4 - 4ac, 1 × c అంటే 2 - 2k గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఓకే, 4 కామన్ తీస్తే 1 - 2 + 2k గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. 2k గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, k గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 k వాల్యూ. దాన్ని సాల్వ్ చేయండి. ఏమా? 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 29th ప్రాబ్లం చూడండి. 29th ప్రాబ్లం. ఏ వేరియబుల్ సర్కిల్ పాసింగ్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్ 2, 0 అండ్ టచెస్ y-axis. 2, 0 అంటే అండి విచ్ లైస్ ఆన్ ది x-axis, విచ్ లైస్ ఆన్ ది x-axis అండ్ టచెస్ y-axis అన్నాడండి. సర్కిల్ y-axisని టచ్ చేస్తుంది.
అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమి ఇచ్చారండి 2,0 ఇచ్చారు. ఓన్లీ ఈ పాయింట్ నుంచి పాస్ అవ్వచ్చు, లేకుంటే కట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ నీట్గా రాలేదా అమ్మా? ఓకే. ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ 2,0 టచెస్ వై యాక్సిస్ అన్నాడు. ఇంకా ఏమి ఇచ్చారండి? ద లోకస్ ఆఫ్ సెంటర్ అడిగారు. ద లోకస్ ఆఫ్ ది సెంటర్ అండి. సెంటర్ మనం H,K తీసుకుందాం. సర్కిల్ ఈక్వేషన్కి సెంటర్ H,K తీసుకున్నారనుకోండి. లోకస్ ఆఫ్ ది సెంటర్ ఇది వై యాక్సిస్ని టచ్ చేస్తుంది కదా. వై యాక్సిస్ని టచ్ చేస్తే ఈ డిస్టెన్స్ రేడియసే కదా. ఈ వాల్యూ ఏంటండి? ఈ పాయింట్ మీనింగ్ ఏంటి? ఇది హెచ్ అని. ఈ లెంత్ హెచ్, ఈ లెంత్ కే. ఈ లెంత్ హెచ్ అవుతుంది. సో రేడియస్ ఏమవుద్దండి? హెచ్ అవుద్ది. రేడియస్ హెచ్. ఓకే. వై యాక్సిస్ని టచ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి? సెంటర్ ఉంది, రేడియస్ ఉంది కదా. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే హియర్ హెచ్ స్క్వేర్ అని. నెక్స్ట్ దిస్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమి ఇచ్చారు? 2,0 ఇచ్చారు. ఎక్స్ ప్లస్లో 2, వై ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్లో 0 రాస్తానండి. మైనస్ కే హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్. కే స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే 4 ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 4h ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. ఓకే. ఈక్వేషన్ ఏంటండి? కే స్క్వేర్ మైనస్ 4h ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకే. మనకి ఆప్షన్స్లో చూడండి, సర్కిల్, పెరాబులా, ఎలిప్స్, స్ట్రైట్ లైన్ అని ఇచ్చారు. ఇది సర్కిల్ కాదు, స్ట్రైట్ లైన్ కాదు, పెరాబులా కాదు. పెరాబులా కానీ ఎలిప్స్ కానీ అవుతుంది. ఎలిప్స్ అవ్వదు, పెరాబులా అవుతుంది. చూడండి, ఇది నేను ఎలా రాయచ్చండి? కే స్క్వేర్ ఈక్వల్ టు 4h మైనస్ 4 రాయచ్చు. ఓకే. కే స్క్వేర్ ఈక్వల్ టు 4 కామన్ తీస్తేనండి హెచ్ మైనస్ 1. ఓకే. ద లోకస్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు? H,Kని లోకస్ ఆఫ్ ది పాయింట్ x, y అనుకున్నారనుకోండి. ఇది y స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. y స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇది విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెరాబులా. పెరాబులా ఫామ్లో ఉందండి. ఇది ఏ ఫామ్లో ఉంది? వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. పెరాబులాలో ఫామ్స్ ఉన్నాయి కదా మనకి, డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. సో లోకస్ ఈక్వేషన్ అవుతుందండి, పెరాబులా అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఓకే. 30, క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 30. సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1,1 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుందండి. పాయింట్ 1,1 అండ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ అన్నారు. టచెస్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. పాసింగ్ త్రూ ది పాయింట్ 1,1 అన్నాడు. ఓకే. దానికి ఏ అని పేరు పెట్టారండి. ఏ ఈక్వల్ టు 1,1 అని ఇచ్చారు. ఓకే. లోకస్ ఆఫ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. లోకస్ ఆఫ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. సరే, ఈ పాయింట్ నేను 1,1 ఇక్కడ తీసుకున్నానండి. సర్కిల్ మీద ఎక్కడైనా ఉండొచ్చు అది. ఇప్పుడు లోకస్ ఆఫ్ అదర్ ఎండ్ అడిగారు. ఈ బి పాయింట్ అడిగారు. దీనికి లోకస్ అడిగారండి. సో ఇది ఆల్ఫా బీటా అందాం. లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆల్ఫా బీటా అందంటే ఆన్సర్ ఇందులో వస్తుందండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటాలో వస్తుంది. సో సెంటర్ మనకు తెలియదు. ఇప్పుడు సెంటర్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సెంటర్ ఏమవుతుంది? x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. ఇది సెంటర్. ఈ డిస్టెన్స్ ఏంటండి? రేడియస్. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది కదా. ఈ డిస్టెన్స్ ఏమవుద్ది? రేడియస్ అవుద్ది. రేడియస్ అవుద్ది డిస్టెన్స్. ఇప్పుడు ఈ పాయింట్ మీనింగ్ ఏంటండి? ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. అప్పుడు రేడియస్ ఇండైరెక్ట్గా రేడియస్ ఏమవుతుందండి? ఎక్స్ కోఆర్డినేట్. ఇది ఆల్ఫా ప్లస్ 1/2 అవుద్ది. అంటే ఏబి ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏబి డిస్టెన్స్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్
ఏబి అంటే డయామీటర్ కదా, విచ్ ఇస్ ఆల్ఫా ప్లస్ 1/2 అవుతుంది. 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1/2. ఓకేనా, ఏబి అంటే డయామీటర్ 2r అయింది. ఏబి ఈక్వల్ 2r కదా, డయామీటర్ ఈక్వల్ టు రేడియస్. సో ఏబి డిస్టెన్స్ ఏంటండి, డిస్టెన్స్ ఫైండ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1/2. క్యాన్సిల్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తేనండి ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ బీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, దాన్ని సాల్వ్ చేయండి, మీకు లోకస్ ఈక్వేషన్ వస్తుందండి. బీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్. ఏమా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, 4ab వస్తుందండి. 4ab అంటే 4 ఆల్ఫా వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే మీకు. సో బీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఆల్ఫా. లోకస్ ఈక్వేషన్ ఏంటండి, సారీ అండి, ఇక్కడ ఈ లెంత్ ఏంటండి, ఈ లెంత్ ఎక్స్ కోఆర్డినేట్, ఈ లెంత్ ఏంటి వై కోఆర్డినేట్. ఇది బీటా ప్లస్ 1 అండి, ఆల్ఫా కాదు, ఇది బీటా. ఈ లెంత్ వై కోఆర్డినేట్ అండి, బీటా ప్లస్ 1/2. ఇది ఈ టర్మ్ బీటా అండి, ఆల్ఫా కాదు, బీటా. ఓకేనా, ఇది బీటా అండి, ఇది బీటా మైనస్ 1. చూడమ్మా ఇక్కడ బీటా మైనస్ 1 ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ బీటా మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇదేంటండి 4 బీటా వస్తుంది. ఇది ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్. లోకస్ ఆఫ్ ది పాయింట్ ఏమనాలి, ఎక్స్ కామ వై అంటాం కదా, మీకు ఆన్సర్ ఎక్స్ వైలో ఉంటుంది. ఆల్ఫా అంటే ఎక్స్ అని, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బీటా అంటే ఏంటమ్మా వై అని. దట్ ఈస్ ద లోకస్ ఈక్వేషన్ ఆఫ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్. ఆల్ఫా బీటాను ఎక్స్ కామ వై అనండి. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4y అండి. ఆప్షన్ 3 థర్డ్ ఆప్షన్ వస్తుంది మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్రాక్టీస్ చేయండి, సర్కిల్స్ కాన్సెప్ట్ చదివి నెంబర్ ఆఫ్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి జామెట్రీలో. ఓకే, థ్యాంక్ యూ అండి.